Hello and Andrea Honor. I hope you all are extremely very well. వాళ్ళు మార్నింగ్ లేగంగానే నేను ఒక న్యూస్ చూసాను. ఒక 23 ఇయర్స్ అనుకుంటా, 22 ఇయర్స్ ఒక బాయ్ ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వగానే ఇంకా ఇంట్లో వాళ్ళకి 4 మాటలు అనగానే మనవాడు ఇంకా డైరెక్ట్గా సూసైడ్ చేసుకుంటాడు. అన్న ఈ ఎట్లా అంటే ఈ రోడ్ లాగానే మన లైఫ్ కూడా ఒక్కొక్కసారి స్మూత్గా ఉండిద్ది, ఒక్కొక్కసారి జెట్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళాలి కదా. ఫెయిల్ అవ్వడం అంటే అక్కడ స్టాప్ అంటే అదొక ఎండ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. ఫెయిల్ అవ్వడం అంటే మళ్ళీ ట్రై చేయాలి కదా. మళ్ళీ ట్రై చేస్తేనే కదా మనం సక్సెస్ అవుతామో లేదో తెలిసేది. ఎడిసన్ కూడా బల్బుని కనిపెట్టడానికి 1000 times ఫెయిల్ అయ్యాడు. ఆయన లాస్ట్లో ఏమన్నాడంటే, నేను 1000 times ఫెయిల్ అవ్వలేదు, నేను 1000 waysలో ట్రై చేశాను, అయినా అది వర్క్ అవ్వలేదు. అంటే అది ఆయనకు ఒక లెసన్. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన మెసేజ్ తయారు చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఫెయిల్ అయినా సరే తయారు చేస్తూ అలా చేస్తూనే ఆయన సక్సెస్ అయ్యారు. అలా ట్రై చేసినందుకే ఆయన మిసైల్ మ్యాన్గా మారారు. అందుకే ఇండియా ఆయన మిసైల్ మ్యాన్ అని పిలిచింది. పొద్దున్నే లేవగానే మనం బైక్ స్టార్ట్ చేస్తాం, ఏదో ఒక వర్క్ ఉండి కానీ మనం బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్తో తిరగడానికి. బైక్ స్టార్ట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫ్యూల్ ఉందో లేదో చెక్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యూల్ ఉండి కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదు అంటే స్పార్క్ ప్లగ్ ఏమైనా అయిందేమో అని చెక్ చేస్తాం. అంతేకాని బండి పక్కన పెట్టేసి వేరే వాళ్ళ బండి మీద వెళ్ళిపోదాం అని అయితే వేసుకోవడం కదా. మన బైక్లో పెట్రోల్ ఉంది, మనం వెళ్ళగలం. సేమ్ లైఫ్ కూడా అలాగే అన్న. ఒకసారి ఫెయిల్ అయితే మనం ఆగిపోకూడదు, మళ్ళీ ట్రై చేయాలి. డిఫరెంట్ వేస్. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అన్న. నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. నేను 3 సార్లు రాసినా పాస్ అవునండి, 4వ సారి రాస్తే పాస్ అయ్యాను కదా. నేను అన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా లాస్ట్ టైం రాస్తే పాస్ అయ్యాను కదా.
ఫర్ సపోజ్ మనం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తామన్నా, ఫస్ట్ టైం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ దగ్గర స్కిల్స్ లేవు, నువ్వు ఫ్రెషర్వి, అటు నాతో పాటే ఇంకొక అతను ఇంటర్వ్యూ ఇస్తాడు. మనోడేంటి ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉండేది. మనోని తీసుకుంటాడు. మనోడు ఆ జాబ్కి సెలెక్ట్ అవుతాడు. మనం జాబ్లో ఫెయిల్ అవ్వచ్చు, ఐ అగ్రీ దట్. రిలేషన్షిప్లో ఫెయిల్ అవ్వచ్చు, ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు. అలానే మనం అక్కడ ఆగిపోకూడదు. అక్కడ ఆగిపోతే ఇంకా మనకి అదే ఎండ్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఫెయిల్ అయితే దాన్ని అందరూ ఎందుకో ఇది అదొక పెద్ద వాల్ అన్నట్టు, మనం దాన్ని క్రాస్ చేయలేము అన్నట్టు థింక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆగిపోయిన చోటు నుంచి ముందుకెళ్తామో ఆ నెక్స్ట్ డే మనకి సక్సెస్ దొరికింది. ఏంటంటే దానికోసం హార్డ్ వర్క్ కూడా చేయాలి. అలా అని చెప్పి ఒకసారి ట్రై చేసాం, ఫెయిల్ అయిపోయాం అని చెప్పి వదిలేసాం, ఇంకా ఖతం, టాటా బై బై గుడ్ బై, అక్కడ వరకే. ఇంకా అదే నువ్వు ఫెయిల్ అయ్యావు, అదే అసలు నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు, దానికి రీజన్ ఎత్తుక్కో. రాసి పాస్ అయిన వాడి దగ్గర రీజన్ ఏముంది, నీ దగ్గర రీజన్ ఏముంది. వాడు ఎందుకు పాస్ అయ్యాడు, నువ్వు ఎందుకు పాస్ అవ్వాలి అంటే నువ్వు దానికోసం హార్డ్ వర్క్ చేయాలి, ఆడు చేసాడు అందుకని ఆడు పాస్ అయ్యాడు. ఇట్స్ సింపుల్ లాజిక్. నువ్వు దానికోసం ఎంత ఎఫర్ట్ అయితే పెడతావో నీకు అదే దొరికింది. నువ్వు దానికోసం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నీకు దానిలో సక్సెస్ దొరుకుతుంది. Failure is not a full stop. Failure is always a comma. సక్సెస్కి ఫుల్ స్టాప్ ఉండదు. నేను ఈ బైక్ కొన్నప్పుడు కూడా అందరూ ఏమన్నారు, నీకు బైక్ ఎందుకు రా, అంత పెద్ద బండి నీకెందుకు. రిలేటివ్స్ అన్నారు, ఇంట్లో వాళ్ళు అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు. ఆ తర్వాత నాకేం అర్థమైందంటే, ఇప్పుడు తీసుకున్నది నేను, నాకు దాని మీద మోజు ఉంది, నేను అందుకనే తీసుకున్నా. దాని తర్వాత ఇంకా తర్వాతే ఫస్ట్ అయితే నేను తీసుకోవాలనుకున్నాను, నేను తీసుకున్నా, అంతే. అక్కడ వరకే. సేమ్ లైఫ్ కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఫుల్ స్టాప్ అనుకుంటావో ఇంకా నీ లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోయింది. ఎప్పుడైతే దాన్ని కామా అనుకుని లేదు నేను మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు అనుకుంటావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ వద్దు, కామానే కావాలి, నేను పొద్దున్న చూసిన దాంట్లో మనవాడు చేసింది తప్పు. ఎందుకు మనవాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి డైరెక్ట్గా ఇంకా సూసైడ్ చేసుకున్నాడు. ఒకసారి ఫెయిల్ అవుతావు, 2 సార్లు ఫెయిల్ అవుతావు, 3 సార్లు ఫెయిల్ అవుతావు, 4వసారి ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అనేది నీ మైండ్లోకి వచ్చింది, అట్లీస్ట్ థాట్ అయినా వచ్చింది. అప్పుడేం చేస్తావు, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యానో చెక్ చేసుకుంటావు. 2వసారి ఆ తప్పుని రిపీట్ చేయాలి.
స్పీడ్ బ్రేకర్ ఉంది అని చెప్పి నువ్వు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా నేను వెనక తిరిగి ఆ రోడ్లోంచి వస్తాను, ఆ రోడ్లో స్పీడ్ బ్రేకర్ లేదనుకుంటావా? జస్ట్ 1 సెకండే కదా అని చెప్పి ఆ స్పీడ్ బ్రేకర్ దాన్ని ముందుకు వెళ్తావా? సేమ్ లైఫ్ కూడా అంతే. ఫస్ట్ అయితే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఫెయిల్ అయితే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత రీజన్స్ చూడాలి. నువ్వు ఫెయిల్ అయినప్పుడు నేను ఫెయిల్ అయ్యాను కదా ఇప్పుడు అందరు నన్ను ఇలా అనుకుంటారు అని చెప్పి నువ్వు రాంగ్ స్టెప్ తీసుకున్నావు అంటే అది నీ తప్పే. ఇట్స్ ఆల్వేస్ యువర్ ఫాల్ట్. ఎందుకంటే నువ్వు థింక్ చేయడం వల్లే నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు. నువ్వు థింక్ చేయకపోతే ఎవరు అలా థింక్ చేయరు. నీ పక్కన ఉన్న వాళ్ళందరూ నేను మోటివేట్ చేస్తూనే ఉంటారు. ఏమని? అరే నువ్వు ఒకసారి కదా ఫెయిల్ అయింది, ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తావు ఫర్ సపోజ్, అమ్మాయి నిన్ను కాకుండా వేరే వాడిని కూడా లవ్ చేసుకుంటుంది, అప్పుడు ఏం చేస్తావు? లైట్ అమ్మాయిలు ఎంతమంది అన్నారు, 100 మందిలో ఇంకొకళ్ళు పడరా? సేమ్ ఇది కూడా అంతే. నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉన్న మిస్టేక్స్ అండ్ నువ్వు ఫెయిల్ అయినందుకు ఉన్న రీజన్స్ ఎదుక్కుని దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేయి. ప్రాసెస్ అయితే టైం పట్టిద్ది, నేనైతే దాన్ని ఒప్పుకుంటాను. ప్రాసెస్కి టైం పట్టిద్ది కాదని. ఆ ప్రాసెస్ అయిన తర్వాత నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆ ప్రాసెస్ని దాటుకుని ముందుకు వెళ్ళాలి. అంటే నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. దాన్ని రీస్టార్ట్ చేసి ట్రై అగైన్ చేస్తే ట్రై అగైన్ సక్సెస్. సింపుల్ లాజిక్. ఎవరికైనా అంతే. నువ్వు ట్రై అగైన్ చేయగలిగితేనే నువ్వు అందులో అడుగుపెట్టు. ఐ మీన్ నువ్వు ఫెయిల్ అయినా, నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నావు అంటే నేను ఫెయిల్ అయినా దాన్ని యాక్సెప్ట్ చేయగలను, యాక్సెప్ట్ చేసి నేను తీసుకోగలను. అది ఎలా ఉన్నా సరే, ఎవరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నేను పడగలను అనుకుంటేనే నువ్వు దాని జోలికి వెళ్తావు. అప్పుడే నీకు సక్సెస్ అనేది దొరికింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మో నేను ఫెయిల్ అయ్యాను, వీళ్ళందరూ నన్ను ఇలా అనుకుంటారు, బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి వీడు ఒక ఫెయిల్యూర్ అనుకుంటారు, అది వదిలే. అదే నువ్వు ఒక 4-5 సార్లు ట్రై చేసి సక్సెస్ అయ్యి వాళ్ళ ముందుకు వెళ్తే, ఆడు చూడండి రా అన్నిసార్లు ఫెయిల్ అయినా లాస్ట్కి పాస్ అయ్యాడు, అది మగతనం అంటే. అలా ఉండాలి. Failure is not a full stop. Failure is always a comma. Okay, Anna. See you in the next video. Until then, take care. Bye bye. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే do like, share and subscribe to my channel.